కొట్టేశారు. ఏం స్తుతిస్తున్నారు? సింహ బోన్లో వేసినా స్తుతిస్తూ ఉన్నాడు ఒక ఆయన, అగ్ని గుండంలో వేసినా స్తుతిస్తూ ఉన్నాడు, జైల్లో వేసినా స్తుతిస్తూ ఉన్నాడు. ఎలా స్తుతిస్తూ ఉన్నాడు? యెహోవాను గానము చేసేదము మనసారా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడేదము. అన్నీ ఉన్నప్పుడు స్తుతించడం వేరండి. హోప్ లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, అవుతుందో లేదో, ఈ కష్టం పోతుందో లేదో, ఈ రోగం ఉంటుందో పోతుందో లేదో, తగ్గుతుందో లేదో, అప్పు తీరుతుందో లేదో, మనం భగవంతుని ఇష్టంగా, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచిండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించండి. చివరిగా చేయవలసింది, నిన్న ప్రీతి వాక్యం చెప్తూ పాపక్షమాపణ ఏ రూపైనా పొందిందన్నది నీకు తెలుస్తుంది వాక్యంతో ఉన్నప్పుడు, వాక్యంతో మమేకమైనప్పుడు, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేస్తున్నప్పుడు మనకి పాపక్షమాపణ నిశ్చయిత వాక్యం ద్వారానే భగవంతుడు ఇస్తాడు. ఈ వాక్యం ఎప్పుడు నిరంతరము కరెక్ట్గా నిలిచేది, పూర్వం ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు లైవ్లో ఉన్నది అన్నది తల్లి. నాకు చాలా ఇష్టం అనిపించింది మాట. అనగా మనం ఆయన స్తుతించాలి అన్నది చివరిగా. మనం ఏం చేయాలి? మనం వందనాలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యవ్వన బిడ్డలకున్న అవగాహన బట్టి భగవంతుని గురించి నేను చాలా ఇష్టపడుతున్నానండి. మనం యేసయ్యని నేర్చుకోవాలి. యేసయ్యని నేర్చుకుంటే మీ జీవితాల్లో మీకు సంతృప్తి ఉంటుంది. మనుషుల్ని నేర్చుకోవద్దు, మనుషులను చూడొద్దు, డబ్బును చూడొద్దు, లేదా వేరే దాని గురించి ప్రోగలాడొద్దు. ఎక్కువగా భగవంతుడు చెప్పే మాట, నేను చెప్పే మాట కాదు. పైన వాటి మీదే మనం గురిపెట్టుకోవాలి, వాటి మీదే మన మనసు ఉంచుకోవాలి. ఆయన సంపాదించుకోవాలని తపన ఉండాలి. ఆయన సంపాదించుకొని సమస్తమును నష్టపరుచుకున్నాను అన్నాడు. ఏమన్నాడండి? సమస్తమును నష్టపరుచుకుని, సమస్తమును నష్టపరుచుకుని. నాకు చాలా ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ మాట. సరే, మనం ముందుకు వెళ్తూ ఉంటే పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తాలి. అది పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. ఆ రోజుల్లో వారు యెహోవా మందిరములో రాత్రి నిలిచిండు వారులారా అంటే అక్కడికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అవకాశం లేదు. వీళ్ళకి మందిర ఆవరణంలో మాత్రమే నివసించాలి. అనగా మందిర ఆవరణంలో మాత్రమే వారికి అవకాశం. అక్కడి నుండే ప్రధాన యాజకుడు తీసుకొచ్చే ఆశీర్వాదాలని వీరు తీసుకుని వెళ్ళాలి. అది ఇక్కడ పరిశుద్ధ స్థలం వైపు, అనగా మందిర ఆవరణంలో నిలుచుని మనకి ఈ రోజున సరాసరి అతి పరిశుద్ధ స్థలానికి, నిబంధన మందసం అనగా ఆ యేసయ్య ఆ భగవంతుడు కూర్చునే స్థలానికి వెళ్ళిపోతున్నాం. ఆయన పక్కన సింహాసనం పక్కన కూర్చుండిపోతున్నాం మనం. ఎంత భాగ్యం! కుర్చీల్లో కూర్చుని ఆరాధన చేస్తున్నాం. ఆయన ముందర కూర్చుని ఆరాధన చేస్తున్నాం. ఆయనతో కలిసి ఆరాధన చేస్తున్నాం. మోకాళ్ళు ఉండేయండి, తర్వాత కింద కూర్చునేది ఉండేది, నిల్చునేవారు, తర్వాత మోకాళ్ళు, తర్వాత ఆయన సన్నిధిలో దాని బాసి పెట్టేసుకుని కూర్చోవడం, చాపల మీద కూర్చోవడం. ఈ రోజున మన శరీరాల్ని మనం నలగొట్టుకోలేకపోతున్నాం, కష్టమైపోతుంది. అనగా ఈ రోజున పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తాలి, యెహోవాను సన్నిధించాలి. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగా కానీ ప్రార్థన చేసి ముగించాడు. 134వ కీర్తన, 135వ కీర్తన కూడా సుమారు ఇదే విధంగా ఉంటుంది. స్తుతి చెల్లించుదము రండని పిలుస్తూ ఉన్నాడు ఆ యొక్క భక్తుడు. మనమందరం భగవంతునికి ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి. 2, స్తుతి చెల్లించుటకు కారణం కూడా చెప్తున్నాడు. తర్వాత అద్భుతమైన వాక్యంతో 19 నుంచి 21 వచనాలు కరెక్ట్గా ముగిస్తూ ఉన్నాడు. 135వ కీర్తన స్తుతి ఎందుకు చేయాలో చెప్తాడు. మన జీవితాల్లో స్తుతికి చాలా ఇంపార్టెంట్ ఉందండి. అందుకే ఆయన ఎలా స్తుతిస్తున్నాం? స్తోత్రం ప్రభువా, స్తోత్రాన్ని చెల్లిస్తున్నామా? వందనాలు చెప్తూ వందనాలు ప్రభువా, వందనాలు అంటున్నామా? స్తుతికి
మూల కారణం కృతజ్ఞత. కృతజ్ఞత ఉంటే స్తుతి చెల్లించడానికి అవకాశం దొరుకుతుంది. కృతజ్ఞత ఎందుకు చెల్లించాలో కూడా, మనకి ఎందుకు చెల్లించాలి, ఎవరి పట్ల కృతజ్ఞత ఉంటుంది, మనకి నీకు ఏదైనా జరిగింది, ఎవరి ద్వారానా ఇది జరగలేనటువంటిది జరిగిందైనా నిశ్చిత వచ్చినప్పుడు మనం వారి పట్ల ఎంతో కృతజ్ఞత. ఇప్పుడు ఉదాహరణకి 10,000 రూపాయలు కావాలి, ఎక్కడ అడిగినా ఇవ్వట్లేదు. అప్పుడు ఒక ఆయన అన్కండిషనల్లీ నీకు ఏం కాదే తీసుకో, నీకు ఉన్నప్పుడు నాకు ఏం వడ్డీ వద్దు, తర్వాత నువ్వు వాడుకో అన్నారనుకో ఎవరైనా, వారి పట్ల మనకి ఎంత కృతజ్ఞత ఉంటుంది. వారు సుమారు చర్చ్ విషయంలో ఇద్దరు, ఒక ఆయన 5 లక్షల రూపాయలు ఇచ్చాడు, నాకేం వడ్డీ వద్దే అన్నాడు. ఒక తల్లిగారు 2.5 లక్షల రూపాయలు ఇచ్చాడు, నాకు ₹1 వడ్డీ వద్దు అన్నది. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకరం. అప్పుడు నా మనసు, ఎందుకు నేను డైరెక్ట్ పేరు చెప్తానండి, ఎందుకులేండి, అర్జునరావు గారు 5 లక్షల రూపాయలు పట్టుకొచ్చారు, ఇంటికి వచ్చాడు. తన యొక్క కుమారుడు వచ్చి, అయ్యా అది దేవుని మందిర స్థలం కదా, మీరు తప్పకుండా ఇది వాడుకోండి అని చెప్పి అతను ఇచ్చిందే ఆ ప్రేరేపణ. అతను పట్టుకొచ్చి ఇచ్చాడు, నేను తిరిగి ఇచ్చాను, 4,25,000 ఇచ్చేసాను ఆయనకి, కానీ ఇంకొక 75,000 ఇవ్వాలి. అయినా కూడా ₹1 వడ్డీ తీసుకోలేదండి. సుమారు సంవత్సరం అయింది కదా, వారికి బయట వడ్డీ ఇస్తే 10,000 రూపాయలు వస్తుంది కదా నెలకి, అనగా ఇప్పుడు 12 నెలలు అయిందంటే 1,20,000 రూపాయలు కదా. కానీ వారు భగవంతుని ప్రేమించి వారు ఇచ్చినటువంటిది, తన పట్ల నాకు ఎలా ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది. అతను చూసినప్పుడల్లా కృతజ్ఞత బాగుంటుంది నాకు. అలాగే బేబమ్మ గారు 2.5 లక్షల రూపాయలు మీరు వాడుకోండి అని చెప్పేసి నాకు ఆ తల్లిగారు ఇచ్చింది. ఆ ₹1 వడ్డీ తీసుకోకుండా సుమారు 12-13 నెలలు ఆమెకు ఒక 75,000 రూపాయలు నేను ఇవ్వగలిగాను. ఇంకా 1,75,000 ఇవ్వాలి. అనగా వారు పాపం ఇల్లు కొనుక్కున్నారు, వారు అక్కడ అప్పులు ఇక్కడ అప్పులు చేస్తున్నారు, కానీ మొహమాటం నన్ను అడగలేదు. నా పరిస్థితి ఆమెకు తెలుసు, అయినా నేను ఇవ్వాలి, ఎందుకంటే చేయబదులుగా నేను తీసుకున్నాను. దేవుడు ఇలాగన మన జీవితాల్లో మనం ఆయన నాకేం చేశాడో నాకు అర్థం కావాలి. నేను బేబమ్మ గారిని చూసినా, అర్జునరావు గారిని చూసినా చాలా కృతజ్ఞతగా ఉంటుంది. అనేకలు కానుకలు ఇచ్చారు. సుశీలమ్మ గారు సుమారు 6 లక్షల రూపాయలు కానుక ఇచ్చింది. ఆమెను చూసినప్పుడల్లా నాకు కృతజ్ఞత ఉంటుంది. అనగా ఆమె ఎంతోమందిని ప్రేరేపించడం చాలా సంతోషం. అనగా నేను ఏదో పేర్లు చెప్తున్న డబ్బులు ఇచ్చిన వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. అనగా ఎవరైనా మన జీవితాల్లో మనకు ఉపకారం చేస్తే మనకి తప్పకుండా వారి పట్ల కృతజ్ఞత ఉంటుంది. ఎప్పుడు ఒక విధమైన భావన మనసులో ఉంటుంది. అలాగే భగవంతుడు మన జీవితాల్లో ఏమైనా కార్యం చేస్తే, నీకేమైనా మేలు జరిగితే ఆయన పట్ల నీకే భావన ఉంటుంది. అందుకే 135వ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఆయన దగ్గర మేలు పొందుతాం, ఆయన దగ్గర అన్నీ తీసుకుంటాం. అన్నీ అనుభవించిన తర్వాత మనం దాన్ని ఏమంటారు, ఏడు దాటిన తర్వాత తెప్పతేలేస్తారంటారే, అలాగుంటున్నామా? లేదా 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు 10 మంది బాగుపడ్డారు, 10 మంది బాగుపడి ఒక్కడే వచ్చాడు మరలా తిరిగి. భగవంతుడు అన్నాడు, ఈ సమరయుడు తప్ప ఎవరు వెనక్కి రాలేదా అన్నాడు. మనం అలాగన కృతజ్ఞత లేని వారుగా మిగిలిపోకూడదు, దాన్ని కృతజ్ఞత లేని వారుగా మిగిలిపోకూడదు, కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రతి చిన్న విషయానికి మనకి ఆయనకి స్తుతి చెల్లించడానికి ఇష్టపడాలి. యెహోవాను స్తుతించడం, ఆయన్నే స్తుతించాలి, యెహోవా నామమును స్తుతించుడి. ఈ 135వ కీర్తన అనేకమైనటువంటి కీర్తనలలో ఆణిముత్యాలు తీసుకొచ్చి సమకూర్చబడిన కీర్తన 135వ కీర్తన. అక్కడక్కడి నుంచి కలెక్ట్ చేయబడతాయి. ఒక పాట కింద రాస్తారు కదా, ఆ పాటలో ఆణిముత్యాలన్నీ చేర్చి చరణాల కింద ఇస్తారు. అలాగే ఈ కీర్తన అనేక కీర్తనల సంపుటి. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక మాటలు ఇక్కడ పొందుపరుచుంటాయి, మనం చదవచ్చు. నేను సమయం లేదు, లేకపోతే ఒక్కొక్కటి మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా. మరలా చెప్తున్నాడు. మనం 134వ కీర్తనలో ఇదే మాట చదివాం. యెహోవా సేవకులారా, ఏమన్నాడమ్మా? యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి ఇష్టపడాలి. మీరందరూ యెహోవాను సన్నుతించుడి,
పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశంలోను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన ఆశీర్వదిస్తే చాలండి. ఆయన ఆశీర్వాదం కొరకు, ఆయన ఆశీర్వాదం అనగా ఆయనతో మనం ఉండడం, మనం ఆయనతో ఉండడం, ఇదే ఆశీర్వాదం. 135వ కీర్తనలో మొట్టమొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి? అది మనం గమనించాలి. అసలు నీ జీవితంలో భగవంతుని స్తుతించడానికి ఏమైనా కారణం ఉందా? లేదా మన కారణం లేకుండా అందరూ చేస్తున్నారని నువ్వు స్తోత్రం అని చెల్లిస్తున్నావా? ప్రభువా నీకు కృతజ్ఞతలను ఆరాధన చేస్తున్నామా? ఆరాధన భావం ఎప్పుడు వస్తుందండి? గుండెల నిండా మనకి ఆయన పట్ల కృతజ్ఞత ఉన్నప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు, మమకారం ఉన్నప్పుడు, ఆయన మీద మక్కువ ఉన్నప్పుడు భగవంతుని ఒట్టొట్టుగా ఆరాధన చేయలేం. నీ జీవితంలో ఏం జరిగిందో, ఎప్పుడు చూసినా ఈ క్షయమైనటువంటి దాని కొరకే కాదు, అక్షయమైనది. నాకేం జరిగింది? నాకు ఇల్లు కొనుక్కున్నాను, బిడ్డలకి పెళ్ళి అయింది, పిల్లలు పుట్టరు, అందరికీ జరుగుతున్నాయి, నీకు జరగడం ఏంటి? వాట్ ఇస్ ది డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటంటే నీకు రక్షణ కార్యం జరిగింది. నీ జీవితంలో రక్షణ అనే అనుభవంలోకి మనం వచ్చాం, రక్షించబడ్డాం. ఎలా రక్షించబడ్డాం? మునుపటికి ఇప్పటికి తేడా ఉందా? నీ జీవితంలో మార్పు ఉందా? నీ కుటుంబంలో ఏమైనా కనబడుతుందా మార్పు? లేదా మునుపు ఎలాగుంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా? సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? తేలిగ్గా ఉంటున్నామా? బాధ వచ్చినా కూడా సులువుగా ప్రభువుడి చేతులకు అప్పచెప్తున్నామా? లేదా అప్పుడు ఎలాగా బేజారైపోయాం, ఇప్పుడు కూడా అదే విధంగా బేజారవుతున్నామా? అనగా ఏ డిఫరెన్స్ని మనం గమనిస్తున్నాం. చాలా మట్టుకి కొన్ని జీవితాల్లో వారు క్యాన్సర్ అండి, క్యాన్సర్ని బారిన పడి ఆ రేడియేషన్ ఇస్తున్నప్పుడు చాలా ఇబ్బంది, నీరసం అయిపోయి పడిపోతూ, నాకు తెలుసు సుదర్శనయ్య గారు ఎంత వేదన పడ్డాడు తన తల్లిగారి గురించి. నిజంగా వర్ణనాతీతం. నీకు నాకు పైనుంచి మనకి ఏం తెలుస్తుంది పెయిన్. ఆమె పడిపోతూ ఉంటే అల్లాడిపోయేవాడు ఆసుపత్రిలో, తన బాధపడుతుంటే ఈయన ఏడ్చేవాడు, దుఃఖపడేవాడు. జీవిత భాగస్వామి పట్ల తనకున్న మక్కువను బట్టి, ఇష్టాన్ని బట్టి ఆ యొక్క కష్టాన్ని భగవంతునితో కలిసి జయించారు. ఈ రోజున వారు మనస్ఫూర్తిగా స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. ఉదయాన్నే వచ్చాడు మన సహోదరుడు, అయా చాలా దూరం నుంచి వస్తాడు. ఎక్కడి నుంచి? సుమారు 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల నుంచి వస్తాడు. ఇష్టంతో వస్తాడు. మనకి ఆ కష్టం పెద్ద లెక్క అవ్వదు. భగవంతుని మీద ఇష్టం ఉన్నప్పుడు, దేని మీద ఇష్టం ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? కష్టాన్ని మన సులువుగా మనం దాటివేయగలం. మనకి ఏం కనబడదు. అది భగవంతుని స్తుతించడానికి, ఆరాధన చేయడానికి ఇష్టంగా. నువ్వెవడో చిన్నపిల్లలు చెప్పినా కూడా మనం ఇష్టంగా, నేనైతే చిన్నపిల్లలు చెప్పడానికి ఇష్టపడతాను, యవనస్తులు చెప్తే వినాలని ఇష్టపడతాను. వారు మంచిగా, అందుకే నాకు ఇష్టం ఏంటంటే మన పిల్లలు ప్రభువుని అనుసరించి, అనగా సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుటి కంటే ఎక్కువైన సంతోషం ఏం కావాలి మనకి? ఇంకా అంతకంటే ఏం కావాలి? మన బిడ్డలు కోటీశ్వరులు అవ్వాలని నేనేం కోరుకోవట్లేదు. మన బిడ్డలు సత్యమును అనుసరించాలి, న్యాయంగా ప్రవర్తించాలి, పాపం చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, భగవంతుని ఇష్టాన్ని, భగవంతునికి ప్రీతికరంగా ఉండాలి, చాలు. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి ఇతరుల కొరకు. ఏదో ఒకటి, మన పనే కాదు, మన సొంత పనే కాదు, భగవంతుని పని చేయడానికి ఇష్టపడాలి. పక్కవారు బాధపడుతూ ఉంటే, పక్కవారు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు వారి కొరకు కనీసం ప్రార్థన అయినా చేయాలి. నీ చేతనైనది నీకు ఇష్టంగా చేయాలి. నువ్వు ఇష్టంగా చేస్తూ ఉంటే ఆయన ఆజ్ఞను పాటించినట్టు, పక్కవారి గురించి పట్టించుకుంటే భగవంతుని పట్టించుకున్నట్టు. మనం లోకంలో భగవంతుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరకానికి వెళ్తావు. డైరెక్ట్ చెప్పే మాట, నిత్య జీవాన్ని మిస్ చేసుకుంటాం మనం. భగవంతుని మనస్ఫూర్తిగా స్తుతించాలి. అంటే ఆయన పట్ల మనకు మక్కువ రావాలి, ఇష్టం రావాలి. నీ జీవితంలో ఆయన ఏం చేశాడో నువ్వు ఆలోచన చేయగలగాలి. తద్వారా నువ్వు చేయవలసిన పని ఆయనకి మహిమను తీసుకురావాలి, ఆయన ఘనతను తీసుకురావాలి. నువ్వు ప్రార్థన చేయడం కంటే ఎక్కువ మన స్తుతులతో ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వు కూర్చున్నా ఎప్పుడు ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, నీవే లేకపోతే ఏమైపోతునో. నేను చాలా మటుకు పాట పడతాను, నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. అవును, మన బ్రతికే లేదు. ఆయన
నీ ఉండుటని బట్టే ప్రభా ఈరోజు నాకు ఒక నిరీక్షణ వచ్చింది, నాకు ఒక భరోసా వచ్చింది. నువ్వు ఉన్నావు. ఎంత కష్టం వచ్చినా నేను భయపడను, ఎంత బాధ వచ్చినా నేను భయపడను. నువ్వు ఉన్నావు ప్రభా. అన్నిటినీ జయించడానికి నాకు సామర్థ్యాన్ని ఇస్తావు, నాకు శక్తిని ఇస్తావు. లేదా నీవే దిగి వస్తావు, నీవే తడుతావు, నీవే లేపుతావు, నీవే నిలబెడతావు. మనం చేయవలసిన పని ఆయన సన్నిధిలో నిలిచుండాలి. యెహోవాను స్తుతించిది, అంతేకాదు ఆయన నామాను కూడా స్తుతించాలి. మీరు యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండువారులారా. ఏమన్నాడంటే యెహోవా సేవకులారా అన్నాడు. ఇక్కడ యెహోవా అనగా దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండువారులారా యెహోవాను స్తుతించుడి. ఎంత గొప్పతనం అండి. 3వ వచనం, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. బా, ఎంత మంచి మాట అండి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. మనోహరం అంటే మంచిది, మేలు అనేది వేరు. ఆ మేలు మనోహరంగా ఉంటుంది. మొన్న చూసాం కదా, భగవంతుడు మనల్ని శిక్షించడం అది మన జీవితాల్లో మేలే. కానీ ఆ కొట్టేటప్పుడు మనల్ని భగవంతుడు మనకు అంత మనోహరంగా ఉండదు. కానీ మన కంటికి కూడా మనోహరంగా ఉండాలి, చాలా అందంగా కనబడాలి. అందంగా కనబడాలంటే అది ఆయన స్తుతించినప్పుడే. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి. 147వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది, అది మనోహరం. అది ఏంటంటమ్మా, మనోహరం అంట, కన్నులకి ఇంపుగా ఉంటుంది, చక్కనైనది, సంతోషం కలిగించేది ఆయన స్తుతించడం. స్తోత్రం చేయుట ఒప్పిదము. ఒప్పిదం అంటే ఏంటి? కరెక్ట్. ఇదే కరెక్ట్, తగింది మీకు. ఆయన స్తుతించాలి, స్తోత్రం చెల్లించాలి. యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలుని పోగు చేయవాడు, గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేయవాడు. ఎంత మంచి మాట అండి. వారి గాయములను కట్టువాడు ఆయనే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడండి. వారి గాయములు కట్టువాడు ఆయనే. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించండి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. నువ్వు అనుకుంటున్నావే, నువ్వు చూజ్ చేసుకోలేదు ఆయన్ని, ఆయనే నిన్ను చూజ్ చేసుకున్నాడు. నువ్వు ఏర్పాటు చేసుకోలేదు భగవంతుని, నువ్వు ఏదో సెలెక్ట్ చేసుకోలేదు, ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. స్తోత్రం చెల్లిందాం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనంగా ఇశ్రాయేలీయులను ఏర్పరచుకొనెను. ఆయనకి మనల్ని ఎలా సమకూర్చుకున్నాడు? ఆయనకి ధనంగా సమకూర్చుకున్నాడు, మన ఆస్తి. అందుకే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము అన్నాడు భగవంతుడు. ఏమన్నాడు 120వ కీర్తనలో? కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్యం. మన బిడ్డలను మనకి ఆయన ఆస్తిగా ఇస్తున్నాడు, మనం ఆయనకు ఆస్తిగా ఉన్నాం. స్తోత్రం చెల్లిందాం. యెహోవా, ఈ మాటలను బట్టి మనం భగవంతుని స్తుతించేయాలి. ప్రభువా, ఎన్నిక లేనివాడు తండ్రి, నేను ఎన్నిక లేదు నాకు. ప్రభువా, నాకు అర్హత లేదు, నాకు ఈ రోజున అర్హతను అనుగ్రహించావు. నాకు ఎంత ఇష్టం అనిపిస్తుంది ప్రభువా, నిన్ను గురించి వినాలని, నిన్ను ధ్యానం చేయాలని. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనంగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. నాకు తెలుసు నా దేవుడు గొప్పవాడు. గొప్పవాడా? ఎలా నీకు తెలుసు? ఎలా అనుభవపూర్వకంగా తెలుసు? అవును, నన్ను గొప్పవాడు నా దేవుడు. అందుకే నన్ను గొప్ప చేయడానికి ఆయన నన్ను ఊరేగిస్తున్నాడు. ఆయన కొరకు నేనేం చేయలేదు, ఆయన నా కొరకు సమస్తం చేశాడండి. నా కోసం ఎంత అద్భుతమైన ప్రణాళిక అండి నా జీవితం. ఇదిగో యెహోవా, నీవు నా జీవితాల్లో చేసిన
ఉపకారాలని. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి. నియమింపబడిన దినములు ఒకటి కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములై ప్రభువా దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ప్రభువా, నాకు నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఉంటే నా తండ్రి నువ్వెంత గొప్పవాడో అర్థమవుతుంది. ప్రభువా దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి తండ్రి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుకంటే లెక్కకు ఎక్కువై ఉన్నాయి. ప్రభువా నేను మేలుకుంటున్నా, ఇంకను నీ ఎద్దున ఉన్నట్టే ఉంది. ప్రభువా దేవునామమునకు మహిమ కలుగును గాక. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అందుని బట్టి అన్నాడు ప్రభా, నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయం కలుగుతుంది ప్రభా, ఆశ్చర్యం కలుగుతుంది. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నా పట్ల అమోఘమైన ప్రేమ కలిగి ఉన్నావు నువ్వు. చూడండి, మన పాపంలో బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషంలో బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత గొప్పగా ఉందట, హెచ్చుగా ఉందట. 117వ కీర్తన, మన పట్ల ఆయనకి కృప హెచ్చుగా ఉంది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఆయన జాలిపడే దేవుడు, దయామయుడు అని చదివాం మనం ఇప్పుడే. ఆయన ఎవరండి? దయాళుడు, దయామయుడు. ఆయనను స్తుతించండి, ఆయన నామమును స్తుతించండి, అది మనోహరం. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. తనకి స్వకీయధనంగా సొంత ఆస్తిగా నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవా గొప్పవాడు. 6వ వచనంలో, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతే జరిగించేవాడు. దాన్ని బట్టే మనం స్తుతించాలి. ఆయనకి ఇష్టమైనదే ఇస్తాడండి జీవితంలో. నేను నిన్న ఒక మాటలు వింటూ ఉంటే, ఎప్పుడైనా పులులకి ఏ రోగమైనా వచ్చినట్టు విన్నామా? లేదా జంతువులు ఇప్పుడు ఈ రోజున బీపీ అని, షుగర్లని, రకరకాల బాధలతో మనం పడుతున్నామే. ఆ జంతువులు ఎప్పుడైనా కూడా ఆ విధమైనటువంటి డిసీజ్ ఏదైనా ఎప్పుడైనా బాధపడ్డామని విన్నామా? దానికి ఏమైనా ఉబ్బసం ఉంటుందా, ఆయాసం ఉంటుందా? చనిపోయే స్థితిలో ఏదో భగవంతుడు ఇస్తాడు తప్ప అవి బ్రతుకున్నప్పుడు ఎప్పుడు పెద్ద బాధపడినట్టు మనం ఎందుకో తెలుసా? అవి క్రమాన్ని పాటిస్తాయి, అవి భగవంతుని మాటకి లోబడతాయి. మనం లోబడం. మనం మన కంటికి మనోహరమైనది తినడానికి ఇష్టపడతాం, మన చెమట కార్చడానికి ఇష్టపడం. అవి 6 దాటిన తర్వాత అన్నం తినవు, 6 దాటిన తర్వాత పచ్చగడ్డ మేయదు, 6 దాటిన తర్వాత వేటకెళ్ళదు. 6 అయిందంటే సూర్యాస్తమైందంటే చక్కగా పడుకుంటుంది. మరలా ఉదయం అయిన వెంటనే లేచిపోద్ది. ఉదయం కాకముందే లేస్తాయి. 8 గంటలు లేస్తుంది కోడి, తెల్లవారుజామున లేస్తుంది. తెల్లవారుజామునే ఏ పక్షి ఏ తినాలో అదే తింటుంది అని నేను విన్నాను. క్రమం. ఇవన్నీ కూడా ఆయన సృష్టిది, నేచర్, భగవంతుడు ఇచ్చింది. కనుక భగవంతుడి దగ్గర ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చింది మనకి ఎప్పుడు హాని చేయదండి. ఆయన మనకు మంచే చేస్తాడు. ఇప్పుడు చూడండి, అందరి మీద ఇప్పుడు నాకు ఆలోచన చేస్తాను. ఒకసారి మేఘో మదనం అని ఒక రోజుని మేఘో మదనం అనగా, మేఘో మదనం అంటే ఏంటి? మేఘాలని మదిస్తారు, మేఘాలను చల్లపరుస్తారు. మేఘాలను చల్లపరిచేమో కానీ మేఘాలను సృష్టించలేదు. అది గొప్పతనం. భగవంతునికి గొప్పతనం ఏంటండి? వర్షం రావట్లేదు. ఆ రోజుల్లో కరువులు ఎక్కువ ఉండే. ఎందుకు? 10-15 సంవత్సరాల క్రితం ఆ సమయాల్లో ఎప్పుడు కరువే. ఆ కరువుతోటి చాలామంది చనిపోయేవారు. గంజి సెంటర్లు కూడా పెట్టారు, తినడానికి తిండి ఉండేది కాదు. అయితే ఆ యొక్క సమయాల్లో మేఘో మదనం అనే ఒక ప్రక్రియ చేశారు. ఇప్పుడు మానేశారనుకోండి. ఆ మేఘో మదనం అనగా మేఘాలని చల్లపరుస్తారు. ఒక కెమికల్ వాయువు అక్కడ పంపించి హెలికాప్టర్ ద్వారా మేఘాల మీద చల్లుతారు. అప్పుడు ఆ మేఘాలు చల్లపడి వర్షాన్ని కురిపిస్తాయి. ఇది అంత సక్సెస్ అవ్వలేదనుకోండి, కానీ
మేఘాలను మదించవచ్చు, మేఘాలను చల్లపరచవచ్చు, కానీ ఆ మేఘాలను సృజించలేరు. మేఘాలను సృజించాలంటే ఆకాశమందును, 6వ వచనం, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతా జరిగించేవాడు. అది నీకు మేలే జరుగుతుంది సుమా. ఆయన ఏది చేసిన మేలు కోసమే ఇస్తాడు. అందుకే అంతా నా మేలుకే, సమస్తమును మంచికే, అంతా నా మేలుకే చేస్తాడు ఆయన. నీకు మేలే జరుగుతుంది, నీకు కీడు రాదు. నేచర్ నుండి భగవంతుడు ఇచ్చే దగ్గర నీకు ఎప్పుడు మేలే జరుగుతుంది. మనకి చేదుగా ఉండొచ్చు, అది మేలే చేస్తుంది. నీకు ఆహార పదార్థాలు కొన్ని మనకి ఇష్టంగా ఉండవు, కానీ అవి మేలే చేస్తే, ఇష్టమైన చికెన్ అని, మటన్ అని, లేదా మసాలాలు నీ కడుపును పాడు చేస్తాయి. నీకు ఇష్టమైనది ఎప్పుడు పాడు చేస్తుంది, భగవంతునికి ఇష్టమైనది నేను పాడు చేయదు. అది లెక్క. మంచిది. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును అన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతా జరిగించేవాడు. ఆయన ఇష్టానికి మనం లోపడాలి, ఆయన ఇష్టానికి మనం లోపడాలి. భూ దిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. స్తోత్రం ప్రభువా. ఆవిరి లేచి ఆ ఆవిరిని మళ్ళా చల్లార్చి వాన కురినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. స్తోత్రం ప్రభువా. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయను. ఎంత అద్భుతమైన మాట అండి. ఒకానొక సమయంలో కరోనా వచ్చింది. కరోనా సమయంలో ఆక్సిజన్ కోసం అల్లాడిపోయారు. ఆక్సిజన్ దొరకలేదు. అయితే ఆయన తన నిధుల్లో నుండి గాలిని తీసుకొస్తూ ఉన్నాడు. ఆక్సిజన్ అనగా ఆ ప్రెజర్తో వెళ్ళాలి. ఆ ప్రెజర్తో వెళ్ళే ఆక్సిజన్ కోసం చాలా తిప్పలు పడ్డారండి. అనేక ప్రభుత్వాలు చేతులెత్తేసాయి. కొన్ని ప్రభుత్వాలు చాలా చాకచక్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఆ యొక్క కరోనాని ధీటుగా ఎదుర్కొన్నాయి భగవంతుని దయ వల్ల. అయితే ఇక్కడేం మాట్లాడుతున్నాడు? భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయబడి ఆయనే. ఇక్కడి నుంచి నీరంతా ఎలాగెళ్తుంది? పైకి వెళ్తుంది. విచిత్రం కదమ్మా. నీరు ఆవిరిగా పైకి లేచిపోతుంది. మరలా నీకెప్పుడు కావాలో అది అప్పుడు వాన కురినట్లు మెరుపు పుట్టిస్తాడు ఆయన. మెరుపు ఎప్పుడు పుడుతుంది? వర్షం వచ్చే ముందర పుడుతుంది. సూచన చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. భగవంతుని యొక్క సృష్టి చాలా చక్కగా ఉంటుందండి. ఆ ఉరుములు మెరుస్తూ ఉంటే, ఉరుముల శబ్దం, మెరుపులు మనం చూస్తూ ఉంటే వర్షం కురుస్తూ ఉంటుంది, మట్టి వాసన వస్తుంది. ఎంత అమోఘంగా ఉంటుంది భగవంతుడు ఇచ్చినటువంటిది నేచర్. భూ దిగంతముల నుండి ఆవిరి లేవజేవాడు ఆయనే సుమా. వాన కురినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. తన నిధుల్లో నుండి, అది నిధి అయింది. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అబ్బా అస్సలు ఆకు మీద వెళ్ళట్లేదు అంటాం మనం ఈ వేసవకాలంలో ఉన్నాం కదా, ఆకు మీద వెళ్ళట్లేదు, చాలా కష్టంగా ఉంది, వేడి, ఇప్పటికీ వేడి పెరిగిపోయింది. అయితే ఏమంటాం? వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయను. ఎంత మంచి మాట అండి. మన స్తోత్రం చేయడానికి ఇది కాదు కారణం, ఆయన యొక్క అమోఘమైన. అందుకే మనం ఆయన స్తుతించాలంటే ఎలా స్తుతించగలం? ఆయన సృష్టిని ఆలోచన చేయడం ద్వారా. ఐగుప్తులో మనుషులు తొలిచూలులను, పశువుల తొలిచూలులను ఆయన హతం చేశాడు. మనకు తెలుసు. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయన సూచక క్రియలను మహత్కార్యములను జరిగించాడు. మనకు తెలుసు ఏ విధంగా 10 తెగుళ్ళు వచ్చాయో. అది అద్భుతమే. ఆ రోజున అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసినవాడు. అమోరీల రాజైన ఓగును హతము చేసాను. కానాను రాజ్యములన్నింటిని పాడు చేశాడు. నీకోసం నీకు త్రోవలను సరాలను చేశాడు. మెట్టలు లోయలన్నింటిని సరాలను నీ కాళ్ళకి పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నారట. నీకోసం ఆయన ఎంతో అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగా అప్పచెప్తూ ఉన్నాడు. యెహోవా నీ నామము నిత్యము నిలిచిన తండ్రి. 13వ వచనం. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. భగవంతుని నామం ఎక్కడ? ఆకాశం గతించవచ్చు, ఆకాశం గతించిన, భూమి గతించిన, ఇదిగో ఒక్క పుల్లు కూడా ఆయన వాక్యం అనగా
యెహోవా నీ నామము నిత్యము నిలిచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉంటుందట. 14వ వచనం, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపమునంతును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు. వాటి నోళ్ళలో ఊపిరి లేశమేనూ లేదట. లేశమంటే చిన్నిది కూడా లేదు, హోపే లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటితో సమానులగుదురు అన్నాడు. ఇశ్రాయేలు వంశీలారా యెహోవాను సన్నుతించండి. అహరోను వంశీలారా యెహోవాను సన్నుతించడి. లేవి వంశీలారా యెహోవాను సన్నుతించడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించడి. యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులో నుండి సన్నుతింపబడును గాక. యెహోవాను స్తుతించడు, భగవంతుని స్తుతించాలి. ఆయన ఆకాశమందున్నాడు, ఆయన పైన ఉన్నాడు, మన కింద ఉన్నాం. మనం ఆయన వైపు కనులెత్తాలి, ఆయన వైపు పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తాలి. ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, మహింపరచాలి, ఘనపరచాలి. అంత మాత్రమే కాదు, మంచి సాక్ష్య జీవితం కలిగి ఆయన నామానికి మన అవమానం తీసుకురాకూడదు. మనం ఆయన నామాన్ని ఆయన్ని దుఃఖపరచకూడదు, ఆయన్ని ఏడిపించకూడదు. ఆయనకి మన ద్వారా మహిమ కలగాలి, మన ద్వారా స్తుతి కలగాలి, మన ద్వారా ఘనత తీసుకుని రావాలి. మనం ఆయన అవమానపరచకూడదు. పరిశుద్ధ దేవుడు ఈ యొక్క ఉదయకాలన ఒకే ఒక్క మాట నిన్ను అడుగుతున్నాడు, ఆయనను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలిచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.